ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 12వ తేదీన శనివారం రోజున సాయంత్రం 6 గంటల లోపు ఈ నెంబర్ రాసి అక్కడ పెట్టితే చాలు. ఇక మీ ఇంట్లో డబ్బు వస్తుంది. కనుక శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలైన 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే కనుక వృశ్చిక రాశి వారు ఈ రోజున సాయంత్రం 6 గంటల లోపు అయితే ఈ పేరు రాసి అక్కడ పెట్టుకున్నట్లయితే చాలు. ఇక మీ ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది. మీ ఇల్లు నిండా కూడా డబ్బు అని చెప్పుకోవచ్చు. డబ్బుని సంపాదించుకోవడానికి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ పైన ఉంటుంది. అలాగే మనకు విశిష్టమైన రోజు, ఎందుకంటే ఈ రోజున శనివారం, అలాగే పౌర్ణమి, హనుమాన్ జయంతి కూడా. ఇలాంటి పవిత్రమైన రోజున అక్కడ ఈ పేరు రాసి పెట్టడం వల్ల మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకుంటాయి. మీ యొక్క సంపద అనేది రెట్టింపు అవుతుంది. ఇక డబ్బుకు లోటు అనేదే ఉండదు. ఇక డబ్బు వృధా ఖర్చు కూడా కాదు. ఇక ఈ రాశి వారు ఏ పేరును రాసి అక్కడ పెట్టాలి అనేటువంటి పూర్తి విషయాలని మన వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహపతి కుజుడు. ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధాలను, అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం, అలాగే తమ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు. అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఈ వృశ్చిక రాశి వారికి ఉంటాయి. ఎందుకంటే ఈ రాశివారు ప్రతి ఒక్కరిని కూడా ఇట్టే నమ్ముతారు. అందరూ మనవారి అనే భావంలో ఉంటారు. అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఆ బంధం కోసం వీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా అయితే వీరు ఉంటారు. వీరికి ఉన్నటువంటి లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వృశ్చిక రాశి వారిని అయితే చాలామంది మోసం చేస్తూ ఉంటారు. వీరికి మానసికంగా కృంగి తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారి క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే వాటిని మార్చుకోవడానికి వీరు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కారణం ఏదైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు. వీరితో ఆవేశం కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలో అనేక రకాల సమస్యలు తీసుకువస్తాయి. ఇక మానసికంగా ఈ రాశివారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు, బాధలు ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా వెనుకాడరు. ముఖ్యంగా ఈ రాశివారు మధ్య వ్యక్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఇతరులకి హామీ ఇచ్చి చిక్కులని కొని తెచ్చుకుంటారు. షూరిటీ సంతకాల విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్నట్టు అవుతూ ఉంటారు ఈ రాశివారు. ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారంలో బాగా రాణిస్తూ ఉంటారు. విచిత్రమైన వ్యాపారాలు చేసే అనుభవాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశివారు
ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మరియు పురుషులు ఇద్దరికి కూడా గుణగణాలైతే అద్భుతంగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి మంచి లక్షణాలతో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎక్కువగా కూడా మూగ జీవులకు ఆహారాన్ని పెడుతూ ఉంటారు. అలాగే దాన ధర్మాలు కూడా ఈ వృశ్చిక రాశి వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు. నాయకత్వమైనటువంటి లక్షణాలనైతే వీరు కలిగి ఉంటారు. అందరికీ సమానమైనటువంటి న్యాయం జరగాలి అని కోరుకుంటారు. ముఖ్యంగా వీరు ఎవరైనా అన్యాయం జరిగితే మాత్రం అస్సలు చూస్తూ ఊరుకోలేరు. తప్పుని తప్పే అని ఖండిస్తూ ఉంటారు. అంతేకాదు వీరి వారు అయినా అంటే వీరు సొంత వారు తప్పు చేసిన ఒక రకమైనటువంటి శిక్షను పడాలి అని చూస్తూ ఉంటారు. అలానే తామవారే కదా అని చెప్పి వారిని చేసేటువంటి తప్పులను పొరపాటును కూడా కప్పిపుచ్చుకోరు. తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకేలా ఉండాలని అయితే వీరు భావిస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారు వ్యక్తులు ఇదివరకు మీరు ఎంతో కష్టపడినప్పటికీ ప్రతిఫలం లేక చాలా రకాల సమస్యలు అనుభవించి ఉన్నారు. కష్టాలు అనేవి అధికంగా పడి ఉన్నారు. ముఖ్యంగా కుటుంబంలో కూడా వీరికి కొన్నిసార్లు అవమానాలు ఎదురవటం కానీ, కుటుంబంలో అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా దాంపత్య జీవితంలో బాలేగా ఆ విషయంలో కూడా వీరు ఎంతో బాధపడి ఉంటారు కదా! అలాంటి వారికి ఈ వృశ్చిక రాశి వారికైతే ఈ రోజైతే మంచి రోజు. అంటే ఈ రోజున శనివారం, అలాగే పౌర్ణమి, అలాగే హనుమాన్ జయంతి కూడా. కనుక ఈ వృశ్చిక రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి. ఎందుకంటే మీ అదృష్టం కలిసి వచ్చే ఈ యొక్క పేరును రాసి అక్కడ పెట్టడం వల్ల మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఎందుకంటే ఏప్రిల్ 12వ తేదీన శనివారం రోజు పౌర్ణమి తిథి ఏర్పడింది. ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ పర్వదినాన లక్ష్మీదేవిని కూడా పూజిస్తుంటారు. సంవత్సరం అంతా కూడా డబ్బుకు కొరత ఏర్పడకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటుంది. చైత్ర పౌర్ణమి రోజున ముఖ్యంగా హనుమంతుడిని పూజిస్తారు. ఈ రోజున హనుమంతుడి జయంతి జరుపుకుంటారు. అయితే ఈ పౌర్ణమి రోజున ఇతర దేవతలను కూడా పూజించవచ్చు. అయితే ఈ పౌర్ణమి రోజున మీరు ఏం చేయాలి అంటే, ఈ వృశ్చిక రాశి వారు సాయంత్రం 6 గంటల లోపు ఎప్పుడైనా సరే హనుమంతుడిని పూజించిన తర్వాత మీరు ఈ రాశివారు ఏం చేయాలంటే, ఒక తెలుపు పేపర్ని తీసుకొని దానికి సింధూరం బొట్లు పెట్టండి. గంధం బొట్లు పెట్టకండి. ఓన్లీ సింధూరం బొట్లు 4 మూలలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత సింధూరంతో మీరు ఏం చేయాలి అంటే, ఓం ఆంజనేయ నమః అని మీరు ఇలా రాయండి. ఇలా రాసిన తర్వాత దాని కింద మీ పేరు రాసుకోండి. ఇలా ఎవరైతే వృశ్చిక రాశి వారు రాసుకుంటారో, ఇలా రాసిన తర్వాత హనుమంతుడి యొక్క పాదాల దగ్గర ఈ పేపర్ అనేది అక్కడ పెట్టండి. ఇలా ఎవరైతే అక్కడ రాసి పెట్టడం వల్ల మీ యొక్క డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఇక మీ ఇంట్లో కాసుల వర్షాన్ని కురిపిస్తాడు ఆ హనుమంతుడు. ఇక మీ దోషాలు కూడా తొలగిపోతాయి. కనుక ఈ ప్రత్యేకమైన రోజున ఈ వృశ్చిక రాశి వారు మర్చిపోకుండా ఈ పేరు రాసి అక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు మీ యొక్క కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఇక మీకు సంవత్సరం అంతా కూడా ఎలాంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి. మీ యొక్క కష్టాలు తీరిపోవాలంటే ఈ పేరు రాసి అక్కడ పెట్టండి చాలు.